సో ప్రీవియస్ లెక్చర్ వరకు మనం గ్రిడ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. సో గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి, సిఎస్ఎస్లో గ్రిడ్ ఎలా క్రియేట్ చేస్తాం, డిస్ప్లే గ్రిడ్ ప్రాపర్టీ ఏంటి, అండ్ దెన్ గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్ ఏంటి, లైక్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్, గ్రిడ్ టెంప్లేట్ రోస్ ఎక్సెట్రా. అండ్ ఈ గ్రిడ్ రోస్ అండ్ కాలమ్స్కి అసోసియేటెడ్ అదర్ ప్రాపర్టీస్ లైక్ గ్యాప్ ఆర్ ఆటో రోస్, ఆటో కాలమ్స్, ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ ప్రీవియస్ లెక్చర్లో మనం గ్రిడ్ అలైన్మెంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. అంటే వర్టికల్ యాక్సెస్లో గ్రిడ్ ఐటమ్స్ని గ్రిడ్ కంటైనర్ లోపల ఎలా అలైన్ చేస్తామో ఆ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటో, వాటికి అసోసియేటెడ్ వాల్యూస్ ఏంటో డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో గ్రిడ్ జస్టిఫికేషన్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో సేమ్ మనం ఫ్లెక్స్ బాక్స్లో చూసినట్టే ఇక్కడ కూడా గ్రిడ్ జస్టిఫికేషన్ ప్రాపర్టీస్ అంటే అలాంగ్ ద హారిజాంటల్ యాక్సెస్, అంటే ఎక్స్ యాక్సెస్లో గ్రిడ్ ఐటమ్స్ని గ్రిడ్ కంటైనర్ లోపల ఎలా అరేంజ్ చేయాలి అన్నది జస్టిఫికేషన్ ప్రాపర్టీస్. సో మనం ఎగ్జాక్ట్లీ ఫ్లెక్స్ బాక్స్లో ఎలా చూసామో ఇక్కడ కూడా జస్టిఫై కంటెంట్, జస్టిఫై ఐటమ్స్ అలానే వర్క్ అవుతాయి. అండ్ ద వాల్యూస్ మీనింగ్ కూడా సేమ్ ఉంటుంది. సో జస్టిఫై కంటెంట్ అంటే కంప్లీట్ ఐటమ్స్ని హారిజాంటల్ యాక్సెస్లో గ్రిడ్ కంటైనర్ లోపల ఎలా ప్యాక్ చేయాలి అన్నది గ్రిడ్ జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అంటే లెఫ్ట్ మోస్ట్ మార్జిన్కి గ్రిడ్ కంటైనర్ లెఫ్ట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి, అంటే ఫస్ట్ గ్రిడ్ లైన్కి గ్రిడ్ ఐటమ్స్ అన్నీ కూడా అలైన్ అవుతాయి. జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ ఎండ్ అంటే రైట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి. ఈ స్టార్ట్ అండ్ ఎండ్కి మనం ఫ్లెక్స్ స్టార్ట్ ఆర్ లెఫ్ట్ అని యూజ్ చేయొచ్చు, ఎండ్ ఆర్ ఫ్లెక్స్ రైట్ ఆర్ ఫ్లెక్స్ ఎండ్ అని కూడా వాల్యూస్ యూజ్ చేయొచ్చు. సో జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అంటే లెఫ్ట్ మోస్ట్ మార్జిన్, ఇక్కడ మనం ఫ్లెక్స్ స్టార్ట్ ఆర్ లెఫ్ట్ అనే వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు, అవి సేమ్ వర్క్ అవుతాయి. అండ్ జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే రైట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి, ఇక్కడ ఫ్లెక్స్ ఎండ్ ఆర్ రైట్ అనే వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది కాకుండా జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే గ్రిడ్ కంటైనర్ సెంటర్కి మనకి అన్ని ఐటమ్స్ కూడా అలైన్ అవుతాయి. దెన్ జస్టిఫై కంటెంట్ స్ట్రెచ్ అంటే కంప్లీట్ గ్రిడ్ కంటైనర్ విడ్త్కి మొత్తం అన్ని గ్రిడ్ ఐటమ్స్ కూడా స్ట్రెచ్ అయ్యి ఉన్న స్పేస్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాయి. దెన్ జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అంటే రైట్ మోస్ట్ అండ్ లెఫ్ట్ మోస్ట్ కాలమ్స్కి 1 యూనిట్ గ్యాప్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ అన్ని కాలమ్స్కి మధ్యలో కూడా 2 యూనిట్స్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది. సో ప్రతి కాలమ్కి బోత్ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ ఉంటుంది. స్పేస్ బిట్వీన్ అంటే లెఫ్ట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి ఫస్ట్ కాలమ్ అలైన్ అవుతుంది, అండ్ రైట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి లాస్ట్ కాలమ్ అలైన్ అవుతుంది. మధ్యలో ఉండే కాలమ్స్ ఎన్ని ఉంటే అన్నీ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. స్పేస్ ఈవెన్లీ అంటే ఎంటైర్ కంటైనర్లో గ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఇది జస్టిఫై కంటెంట్ అంటే ఎంటైర్ కంటెంట్ అంటే ఎంటైర్ గ్రిడ్ ఐటమ్స్ యాజ్ అ గ్రూప్ ఎక్కడ అలైన్ అవ్వాలి అన్నది జస్టిఫై కంటెంట్. జస్టిఫై ఐటమ్స్ అంటే ఇండివిజువల్ గ్రిడ్ ఏరియాస్లో ఆ పర్టికులర్ గ్రిడ్ ఐటమ్స్ ఎలా అలైన్ అవ్వాలి అనేది జస్టిఫై ఐటమ్స్. సో అలైన్ ఐటమ్స్ అనేది ఇండివిజువల్ గ్రిడ్ ఏరియాస్లో వర్టికల్లీ ఎలా అలైన్ అవ్వాలి అన్నది. జస్టిఫై ఐటమ్స్ అంటే హారిజాంటల్లీ ఎలా జస్టిఫై అవ్వాలి అన్నది. సో జస్టిఫై ఐటమ్ స్టార్ట్ అంటే ఇండివిజువల్ గ్రిడ్ ఏరియాస్లో లెఫ్ట్ గ్రిడ్ లైన్కి ఐటమ్స్ అనేవి అలైన్ అవుతాయి. జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే రైట్ గ్రిడ్ లైన్కి అలైన్ అవుతాయి. జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే సెంటర్కి. దెన్ స్ట్రెచ్ అంటే కంప్లీట్ గ్రిడ్ ఏరియా విడ్త్ని ఆక్యుపై చేస్తాయి. జస్టిఫై సెల్ఫ్ అంటే ఇది మనం ఇండివిజువల్ గ్రిడ్ ఐటమ్స్కి అసైన్ చేసే ప్రాపర్టీ. జస్టిఫై సెల్ఫ్ అంటే ఇది మనం ఇండివిజువల్ గ్రిడ్ ఐటమ్స్కి అసైన్ చేసే ప్రాపర్టీ. సో ఇది ఏంటి అంటే ఆ పర్టికులర్ గ్రిడ్ ఏరియాలో ఓన్లీ ఆ పర్టికులర్ గ్రిడ్ ఐటమ్ ఎక్కడ అలైన్ అవ్వాలి అన్నది. అంటే ఇన్ కేస్ మనం ఎనీ పర్టికులర్ గ్రిడ్ ఐటమ్కి ఇది అప్లై చేయాలి అంటే జస్టిఫై సెల్ఫ్ యూజ్ చేస్తాం. జస్టిఫై ఐటమ్స్ అనేది మనం పేరెంట్ ఎలిమెంట్కి అసైన్ చేస్తాం, అండ్ అన్ని గ్రిడ్ ఐటమ్స్ అది జస్టిఫికేషన్ ఫాలో అవుతాయి. ఇది ఇండివిజువల్ గ్రిడ్ ఐటమ్స్కి. సో స్టార్ట్, ఎండ్ అండ్ సెంటర్. స్ట్రెచ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో ఉండే గ్రిడ్ ఏరియా స్పేస్ అంతని అది బై డిఫాల్ట్ ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. సో జస్టిఫై కంటెంట్, జస్టిఫై ఐటమ్స్ అండ్ జస్టిఫై సెల్ఫ్. దీన్ని మనం VS కోడ్ ఎడిటర్లో ఎగ్జాంపుల్తో చూద్దాం. సో grid.css ఆల్రెడీ అలైన్ ఐటమ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇది ఫర్ నౌ కమెంట్ చేసి ఉంచుదాం. సో మన అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. నా జస్టిఫై కంటెంట్ అనేది హారిజాంటల్ యాక్సెస్లో ఐటమ్స్ ఎలా అలైన్ అవ్వాలి అనేది. సో ఫస్ట్ జస్టిఫై కంటెంట్తో స్టార్ట్ చేద్దాం. జస్టిఫై కంటెంట్.
సో సెంటర్, స్టార్ట్. సో ఎంత కంటెంట్ ఉందో అక్కడి వరకే స్పేస్ ఆక్యుపై చేసి అవి జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అంటే గ్రిడ్ కంటైనర్ లెఫ్ట్ మోస్ట్ మార్జిన్కి ఆర్ లెఫ్ట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి అలైన్ అవుతాయి. అండ్ సిన్స్ మనం గ్యాప్ ప్రొవైడ్ చేసాం కాబట్టి మనకి ఈ 4 ఐటమ్స్కి మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం మిగతా 3 కాలమ్స్ అన్కమెంట్ చేసి చూస్తే దేర్ యు గో. సో అలైన్ కంటెంట్ స్పేస్ బిట్వీన్ అంటే మనకి టాప్ మోస్ట్ అండ్ బాటమ్ మోస్ట్ మార్జిన్కి అలైన్ అవుతాయి. అండ్ దెన్ మనం 4 కాలమ్స్ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఫస్ట్ 4 గ్రిడ్ ఐటమ్స్ ఫస్ట్ 4 కాలమ్స్ అండ్ మిగతా 2 సెకండ్ రోలో ర్యాప్ అయ్యాయి. దెన్ మనం జస్టిఫై కంటెంట్ స్టార్ట్ ప్రొవైడ్ చేసాం కాబట్టి అన్ని గ్రిడ్ ఐటమ్స్ కూడా లెఫ్ట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి అలైన్ అయ్యాయి. ఇక్కడ మనం స్టార్ట్ బదులు ఫ్లెక్స్ స్టార్ట్ అని కూడా యూజ్ చేయొచ్చు. మనకి వాల్యూకి అవుట్పుట్లో సేమ్, బోత్ వాల్యూస్కి అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. దీనికి మనం లెఫ్ట్ అని కూడా యూజ్ చేయొచ్చు. సో లెఫ్ట్, స్టార్ట్ అండ్ ఫ్లెక్స్ స్టార్ట్ మూడింటికి మనకి అవుట్పుట్ ఒకేలా వస్తుంది. అండ్ దీనికి ఆపోజిట్ అండ్ అన్నీ కూడా రైట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి అలైన్ అవుతాయి. అండ్ మీరు అలైన్ కంటెంట్ని సెంటర్ ప్రొవైడ్ చేస్తే దేర్ యు గో. ఎండ్ బదులు మనం ఫ్లెక్స్ ఎండ్ ఆర్ రైట్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఆల్ 3 వాల్యూస్కి మనకి అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుంది. సో దీని తర్వాత సెంటర్, దేర్ యు గో. సో బేసికలీ మనం గ్రిడ్ ఐటమ్స్ని గ్రిడ్ కంటైనర్ సెంటర్కి అలైన్ చేయాలి అంటే అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్, ఇవి మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసే అలైన్మెంట్ అండ్ జస్టిఫికేషన్ ప్రాపర్టీస్. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. సో ఫస్ట్ కాలమ్ లెఫ్ట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి అలైన్ అవుతుంది అండ్ లాస్ట్ కాలమ్ అంటే 4th కాలమ్ రైట్ మోస్ట్ గ్రిడ్కి అలైన్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఇన్ బిట్వీన్ కాలమ్స్ అన్నీ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇది స్పేస్ బిట్వీన్ అంటే. స్పేస్ ఈవెన్లీ అంటే గ్రిడ్ కంటైనర్ విడ్త్లో మనం ఎన్ని కాలమ్స్ ప్రొవైడ్ చేస్తే అన్నీ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అండ్ స్పేస్ అరౌండ్ అంటే సో ప్రతి గ్రిడ్ ఐటమ్కి బోత్ సైడ్స్ ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. దేర్ యు గో. సో ఈ హైట్ కమెంట్ చేద్దాం. అండ్ జస్టిఫై కంటెంట్లో లాస్ట్ ప్రాపర్టీ స్ట్రెచ్, ఇది డిఫాల్ట్ వాల్యూ, ఇది మనం ప్రొవైడ్ చేయకపోయినా కూడా మనకి అవుట్పుట్ అలానే వస్తుంది. సో జస్టిఫై కంటెంట్ తర్వాత జస్టిఫై ఐటమ్స్. జస్టిఫై ఐటమ్స్ అనేది ఆ పర్టిక్యులర్ గ్రిడ్ ఏరియాలో ఆ ఐటమ్ని ఎక్కడ అలైన్ చేయాలి అన్నది జస్టిఫై ఐటమ్స్. జస్టిఫై కంటెంట్ అంటే యాజ్ అ హోల్ ఉండే గ్రిడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా గ్రిడ్ కంటైనర్ లోపల ఎలా జస్టిఫై చేయాలి అన్నది. జస్టిఫై ఐటమ్స్ అంటే ఇండివిజువల్ గ్రిడ్ ఏరియాస్లో ఆ పర్టికులర్ గ్రిడ్ ఐటమ్ని ఎలా జస్టిఫై చేయాలి అని. సో జస్టిఫై ఐటమ్స్ స్టార్ట్, దేర్ యు గో. సో మనం ప్రొవైడ్ చేసిన గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ ఆటో అంటే అన్ని కాలమ్స్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అండ్ దాంట్లో జస్టిఫై ఐటమ్స్ సెంటర్ అంటే ఆ పర్టికులర్ గ్రిడ్ ఏరియాలో ఆ గ్రిడ్ ఐటమ్ అనేది స్టార్టింగ్ అంటే లెఫ్ట్ మోస్ట్ కార్నర్కి అలైన్ అవుతుంది. ఇక్కడ మనం లెఫ్ట్ ఆర్ ఫ్లెక్స్ స్టార్ట్ వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు. సో మూడిటికి అవుట్పుట్ సేమ్ ఉంటుంది. సిమిలర్లీ ఎండ్ అంటే రైట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి ఆర్ రైట్ ఆర్ ఫ్లెక్స్ ఎండ్, దేర్ యు గో. సో ఈ 3కి కూడా మనకి అవుట్పుట్ సేమ్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి నెక్స్ట్ సెంటర్. సో ఆ గ్రిడ్ ఏరియాస్లో సెంటర్కి సో బోత్ అలైన్ ఐటమ్స్ అండ్ జస్టిఫై ఐటమ్స్ ఇచ్చాం కాబట్టి ఆ గ్రిడ్ ఏరియాలో ఎగ్జాక్ట్లీ సెంటర్కి ఆ గ్రిడ్ ఐటమ్ అనేది అలైన్ అయింది, బోత్ హారిజాంటలీ అండ్ వర్టికలీ సెంటర్. సో ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ ప్లేస్లో సెల్ఫ్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ ఎండ్ కూడా ఉంది. సో లెఫ్ట్ ఫ్లెక్స్ స్టార్ట్, స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆల్ 4 వాల్యూస్ మనకి అవుట్పుట్ ఒకేలా వస్తుంది. అండ్ రైట్ ఫ్లెక్స్ ఎండ్ ఎండ్ అండ్ సెల్ఫ్ ఎండ్ ఈ 4 వాల్యూస్కి ఒకటే అవుట్పుట్ వస్తుంది. సో ఇవి జస్టిఫై ఐటమ్స్ ప్రాపర్టీ. నెక్స్ట్ జస్టిఫై సెల్ఫ్. జస్టిఫై సెల్ఫ్ అనేది మనం ఇండివిజువల్ గ్రిడ్ ఐటమ్స్కి ప్రొవైడ్ చేసే ప్రాపర్టీ. సో ఫర్ ఇన్స్టెన్స్ ఫుటర్కి జస్టిఫై సెల్ఫ్ సెంటర్. సో జస్టిఫై ఐటమ్స్ వల్ల అన్ని గ్రిడ్ ఐటమ్స్ కూడా రైట్ మోస్ట్ గ్రిడ్ లైన్కి అలైన్ అయ్యాయి. బట్ ఓన్లీ ఫుటర్ ఆ పర్టికులర్ జస్టిఫై ఐటమ్స్ని ఓవర్ రైట్ చేసి జస్టిఫై సెల్ఫ్ సెంటర్ ప్రాపర్టీ అప్లై అవుతుంది. సో ఆ గ్రిడ్ ఏరియాలో అది సెంటర్కి అలైన్ అవుతుంది. సిమిలర్లీ ఆర్టికల్ 1కి జస్టిఫై సెల్ఫ్. సో సిన్స్ మనం ఈ పేరెంట్ ఎలిమెంట్కి ఎలాంటి డిస్ప్లే ఫ్లెక్స్ గ్రిడ్ ప్రాపర్టీ అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ జస్టిఫై సెల్ఫ్ ప్రాపర్టీ వర్క్ అవ్వదు. ఇన్స్టెడ్
మెయిన్కి ప్రొవైడ్ చేద్దాం. జస్టిఫై సెల్ఫ్ స్టార్ట్, there you go. So this is start, ఇది సెంటర్ అండ్ ఇది ఎండ్. సో ఫిగర్కి జస్టిఫై సెల్ఫ్ స్ట్రెచ్. సో ఈ పర్టికులర్ కాలమ్ విడ్త్లో మనం ఎండ్ ప్రొవైడ్ చేస్తే ఈ ఎండ్కి అలైన్ అవుతుంది, స్టార్ట్ ప్రొవైడ్ చేస్తే స్టార్ట్కి అలైన్ అవుతుంది, అండ్ స్ట్రెచ్ అంటే కంప్లీట్ కాలమ్ విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. సో జస్టిఫై సెల్ఫ్ అనేది మనం ఇండివిజువల్ గ్రిడ్ ఐటమ్స్కి ప్రొవైడ్ చేసే ప్రాపర్టీ. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన గ్రిడ్ ప్రాపర్టీస్లో గ్రిడ్కి ఫ్లెక్స్కి డిఫరెన్సెస్ ఏంటో ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. సో గ్రిడ్ అనేది మనకి 2 డైమెన్షనల్, అంటే మనం ఇక్కడ బోత్ రోస్ అండ్ కాలమ్స్ రెండు ప్రొవైడ్ చేయొచ్చు, ఎక్స్ప్లిసిట్లీ అండ్ ఇంప్లిసిట్లీ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఫ్లెక్స్లో మనకి 1 డైమెన్షనల్ ఉంటుంది, అంటే మనం వన్స్ డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తే ఆ పేరెంట్ ఎలిమెంట్లో ఉండే అన్ని చైల్డ్ ఎలిమెంట్స్, ఇమీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా హారిజాంటలీ రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అలైన్ అవుతాయి. అండ్ దాన్ని మనం డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు యూజింగ్ ఫ్లెక్స్ డైరెక్షన్, బట్ అది కూడా 1 డైమెన్షనల్ అవుతుంది. గ్రిడ్ ఆల్సో అలౌస్ అస్, గ్రిడ్ యూస్ చేస్తే మనం ఐటమ్స్ని ప్లేస్ చేయొచ్చు, అంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ అండ్ గ్రిడ్ టెంప్లెట్ రోస్ని మనకి నచ్చినన్ని కాలమ్స్ అండ్ రోస్ స్పెసిఫై చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ గ్రిడ్ ఐటమ్ని గ్రిడ్ రో స్టార్ట్, గ్రిడ్ రో ఎండ్, గ్రిడ్ కాలమ్ స్టార్ట్ అండ్ గ్రిడ్ కాలమ్ ఎండ్ ఈ ప్రాపర్టీస్ యూస్ చేసి మనకి నచ్చిన గ్రిడ్ కంటైనర్ లోపల మనకి నచ్చిన రో అండ్ కాలమ్ దగ్గర మనం వాటిని అలైన్ చేయొచ్చు, మనం వాటిని ప్లేస్ చేయొచ్చు. సో డిస్ప్లే ఫ్లెక్స్లో మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, వెరాస్ డిస్ప్లే గ్రిడ్లో మనం గ్రిడ్ క్రియేట్ చేసిన తర్వాత గ్రిడ్ ఐటమ్స్ని దాని మీద ప్లేస్ చేయొచ్చు. డిస్ప్లే ఫ్లెక్స్లో యూజువల్లీ డిస్ప్లే ఫ్లెక్స్లో మనకి ఆ పర్టికులర్ చైల్డ్ ఎలిమెంట్లో ఎంత కంటెంట్ ఉందో దాన్ని, సో యూజువల్లీ మనం పేరెంట్ ఎలిమెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఆ చైల్డ్ ఎలిమెంట్లో ఎంత కంటెంట్ ఉందో అంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, అండ్ దాని నెక్స్ట్ చైల్డ్ ఎలిమెంట్ దాని పక్కన అలైన్ అవుతుంది. సో ఫ్లెక్స్ బాక్స్లో చైల్డ్ ఎలిమెంట్స్ కంటెంట్ బట్టి మనకి రోస్ అండ్ కాలమ్స్ డిఫైన్ అవుతాయి. వెరాస్ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టంలో మనం రోస్ అండ్ హైట్స్ని, గ్రిడ్ సిస్టంలో రో అండ్ కాలమ్ హైట్ని మనం ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి సిఎస్ఎస్ ఫ్లెక్స్ బ్లాక్స్లో ఉండదు. ఆల్సో మనం టైనీ సీడ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేసాం, ఫ్లెక్స్ బాక్స్ యూస్ చేసి మనం ఈజీగా రెస్పాన్సివ్ లేఅవుట్స్ని క్రియేట్ చేయలేం. వెరాజ్ మనం ఆల్రెడీ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో రిపీట్ అండ్ మిన్మాక్స్ ఫంక్షన్స్ కంబైన్ చేసి ఒక రెస్పాన్సివ్ లేఅవుట్ని క్రియేట్ చేసాం యూజింగ్ ఆటోఫిట్, మిన్మాక్స్ అండ్ రిపీట్ ప్రాపర్టీస్. సో గ్రిడ్లో మనకి రెస్పాన్సివ్ లేఅవుట్స్ క్రియేట్ చేయడం, కాంప్లెక్స్ రెస్పాన్సివ్ లేఅవుట్స్ క్రియేట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది యాజ్ కంపేర్ టు ఫ్లెక్స్ బాక్స్. సో ఇది గ్రిడ్ అండ్ ఫ్లెక్స్ బాక్స్కి డిఫరెన్సెస్. నెక్స్ట్ లెక్చర్లో మనం ఎలిమెంట్స్ని పొజిషన్ చేయడం కోసం స్టార్టింగ్లో ట్రెడిషనల్ వే ఫ్లోట్ ప్రాపర్టీ యూస్ చేసాం, దాని తర్వాత ఫ్లెక్స్ ప్రాపర్టీ యూస్ చేసాం, అండ్ ఆల్సో నౌ గ్రిడ్ క్రియేట్ చేసి దాని మీద ఎలిమెంట్ని ఎలా ప్లేస్ చేయాలో చూసాం. నెక్స్ట్ లెక్చర్లో ఎలిమెంట్స్ని పొజిషన్ చేయడానికి యూస్ చేసే పొజిషనింగ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం.